హలో అండి, అందరికీ నమస్కారం. యాడ్స్ చేసే వాళ్ళకైతే సెల్యూట్. ఎంత బాగా వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ని క్రియేట్ చేస్తారు అంటే మనం వాటి మోజులో పడిపోతాము. ఈ మధ్యకాలంలో స్కిన్ ప్రొడక్ట్స్, హెయిర్ ప్రొడక్ట్స్ వీటి గురించి చాలా ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. మార్కెట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ వచ్చేసాయి అని అంటే అసలు ఏది ట్రస్ట్ చేయాలి, ఏది చెయ్యకూడదు అనేది కూడా మనకు అర్థం అవ్వట్లేదు. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన స్కిన్ని, హెయిర్ని చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాయి. దానికి ఒక రీజన్ ఉంది, మన పొల్యూషన్తో మన స్కిన్, మన హెయిర్ అన్నీ బాగా పాడైపోతున్నాయి. సో మనకేంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ తగ్గిపోయింది. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం మనము ఎంత కాస్ట్లీ అయినా సరే కొనేసుకుందామని చూస్తున్నాము. కానీ కేర్ఫుల్గా ఉండండి, వాటి వల్ల మనకు మంచి అయితే ఏది జరగదు. చాలా తక్కువ మంది ఉంటారు, కొందరికి సూట్ అయిపోతాయి. బట్ రాను రాను ఓవర్ ద టైం వాళ్ళకి కూడా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను కొన్నాను, స్కిన్ ప్రొడక్ట్స్. సరే అట్లీస్ట్ ట్రై చేసి చూద్దాము అని. బట్ హారిబుల్ అండి. వాళ్ళు హర్బల్ అని అంటారు కానీ హర్బల్ మాత్రం ఉండవు. వాళ్ళు ఎలా అంటే ఇది డాక్టర్ సర్టిఫైడ్, ఆ సర్టిఫైడ్, ఈ సర్టిఫైడ్ అని అంటారు కానీ లిటరల్లీ అన్ని కెమికల్స్. సో బీ కేర్ఫుల్ పర్చేస్ చేసేటప్పుడు. అండ్ హెయిర్ ఆయిల్స్ అయితే అసలు చాలా దారుణంగా, ముందు పారాషూట్ చాలా బాగుండేది, ఈ మధ్య అది కూడా చాలా కమర్షియల్గా చేసేసి దాని క్వాలిటీ కూడా చాలా తగ్గిపోయింది. ఇంతకుముందు చాలా బాగుండేది, చిన్నప్పటి నుంచి వాడుతున్నాము. ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ అవుతుంది. అంతకంటే ముందు కూడా ఇంకా ఉండేది. సో ఇప్పుడు రాను రాను దాన్ని లైట్ వెయిట్ అని అలా అని ఇలా అని ఏదేదో చేసి అమ్ముతున్నారు. బట్ నిజంగా అవన్నీ మన పిల్లలకి పెడుతూ ఉంటే నాకైతే భయం వేస్తుంది అసలు నిజంగానా. సో బీ కేర్ఫుల్ వైల్ పర్చేసింగ్. అండ్ ఎవరైతే ప్రొడక్ట్ చేసేవాళ్ళు ఉన్నారో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళు అదే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కదా. సో కొంచెం చూసి. ఓకే, థ్యాంక్ యూ.